వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. కరెంట్ అఫైర్స్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ రూపంలో అందిస్తున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏవి కూడా మిస్ కాకండి, ఎందుకంటే రాబోయేదంతా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యొక్క యుగమనే మనం చెప్పుకోవచ్చు. అందులో ఏ డౌట్ లేదు, ఎలాంటి సందేహం లేదు. అటు డిఎస్సి కావచ్చు, టీఎస్పిఎస్సి గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, మరి రకరకాల నోటిఫికేషన్లు అయితే ఖచ్చితంగా మిమ్మల్ని పలకరించనున్నాయి. కరెంట్ అఫైర్స్ సంబంధించి మీరు సెర్చ్ చేయాలన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే నేను గ్యాదర్ చేసి ప్రతి న్యూస్కి వీలైనంత బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం కూడా నేను చేస్తున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ను మనం ఒకసారి చూద్దాం. ఇందులో కొన్ని మొన్నటి కరెంట్ అఫైర్స్ కూడా మీకు వీడియోలు రాలేదు, అవి కూడా కవర్ చేస్తాను. ఇవాళ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ వన్, యునెస్కో నామినేషన్లకు మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ అని ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ కనిపిస్తుంది. యునెస్కో అనే పదం మీకు ఎక్కడన్నా పేపర్లో కనబడ్డది అంటే డెఫినెట్గా మనము దాని మీద ఫోకస్ చేయాలండి. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ప్యారిస్లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా అటు సైంటిఫిక్ టెంపర్ని డెవలప్ చేయడము, వారసత్వ కట్టడాలను ప్రొటెక్ట్ చేయడము, హెరిటేజ్ అండ్ కల్చర్ని కాపాడడంలో యునెస్కో చేస్తున్నటువంటి కృషి చాలా అమోఘమైనది. మీకు భారతదేశం నుండి కూడా అనేక వారసత్వ కట్టడాలు ఇవాళ యునెస్కో జాబితాలో చేరి ఉన్నాయి, దాదాపు 40కి పైగా. మరి ఇవాళ మనకు ఇండియా నుంచి మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ అయితే నామినేట్ చేయబడ్డాయి 2024-25 సంవత్సరం కోసము. ఎక్కడి నుంచి మనకి వాళ్ళు మరాఠా రాజులు, శివాజీ కావచ్చు, అలాంటి రాజులు ఎవరైతే కొన్ని సైనిక దుర్గాలు, వారి కాలంలో ఉన్నటువంటి సైనిక దుర్గాలను నామినేట్ చేసింది ప్రపంచ వారసత్వ కట్టడాల ఎంపిక కోసము. అందులో మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్లో 12 దుర్గాలు ఉన్నాయి, కోటలు ఉన్నాయి. వాటిలో మీకు మహారాష్ట్రలో సల్హేర్ కోట, శివనీర్ కోట, లోహగఢ్, కంధేరి కోట, రాయ్గఢ్ మీకు శివాజీ పట్టాభిషేకం చేసుకున్న ప్రాంతం, రాజ్గఢ్, ప్రతాప్గఢ్, సువర్ణదుర్గం, పన్హాలా కోట, విజయదుర్గం, సింధుదుర్గం, తమిళనాడులోని గింజీకోట ఉన్నాయి. ఇవి మరాఠా పాలకుల శక్తి సామర్థ్యాలను చాటేటువంటి కోటలు. మీరు ఉదాహరణకు ఇక్కడ చూడండి, మహారాష్ట్రలోని సల్హేర్ కోట ప్రాంతం మరాఠా యోధులు గెరిల్లా పోరాటానికి ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి యోధులు వీరు. మీకు అందరికీ తెలుసు శివాజీ యుద్ధ నిపుణత, శివాజీ యొక్క పరిపాలన, ఇవన్నీ మీరు చదివి ఉంటారు. సో దానికి సంబంధించి ఇలాంటి హిస్టారికల్ కట్టడాలు మీకు వార్తాపత్రికలు వచ్చినాయంటే డెఫినెట్గా నోట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఆర్టికల్, చందమామపై పనిచేస్తున్న జపాన్ ల్యాండర్ అని మీకు కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో చందమామపైకి జపాన్ కూడా ఒక ల్యాండర్ని పంపించింది, మనం కూడా పంపించినాం. మనకంటే ముందు ఇంకా అమెరికా, సోవియట్ యూనియన్, చైనా వాళ్ళు కూడా పంపించారు. సో మొత్తం ఇవాళ చంద్రుడి మీదకి ల్యాండర్లను పంపించినటువంటి దేశాలు మీరు గమనిస్తే ఇక్కడ మీకు లిస్ట్ ఇచ్చాడు. అమెరికా, సోవియట్ అంటే రష్యా, చైనా, భారత్ తర్వాత ఈ ఘనత సాధించిన 5వ దేశంగా జపాన్ నిలిచింది అని చెప్తున్నాడు. చంద్రుడి మీదకి స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్, దీన్ని స్లిమ్ అంటాం, గుర్తుంచుకోండి. స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ అనే వ్యోమ నౌకను ఈ చంద్రుడి మీదకి దించడం జరిగింది. కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడ్డది ల్యాండ్ అయిన టైంలో, ఎందుకు అంటే అది తలకిందులుగా ల్యాండ్ కావడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి సోలార్ సెల్స్కి కాంతి తాకపోవడం వల్ల, ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి కాకపోవడం వల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడ్డట్టు కూడా వార్తాపత్రికలో రావడం జరిగింది, వాస్తవమే. తర్వాత ఏం చేశారంటే అందులో ఒక బ్యాటరీ ఉండే, ఆ బ్యాటరీతోటి కొంతకాలం అది కొన్ని గంటలు పనిచేసింది. ఎప్పుడైతే ఆ చంద్రుడి మీద ఆకాశంలో సూర్యుడు మరింత ఎత్తుకు చేరే వరకు శాస్త్రవేత్తలు ఈ వ్యోమ నౌకను స్విచ్ ఆఫ్ చేశారు. ఇప్పుడు సూర్యకిరణాల దిశ మారి సౌర పలకాలపై కాంతి పడుతుండటంతో దానిని యాక్టివేట్ చేయడం జరిగింది. చూడండి ఎంత టెక్నాలజీ మనం ఇవాళ వాడుతున్నాము, దాన్ని స్విచ్ ఆఫ్ చేయడము, దాన్ని మళ్ళీ ఎప్పుడైతే సన్ రేస్ దాని మీద పడే పొజిషన్కి రాగానే దాన్ని యాక్టివేట్ చేయడము, ఇవన్నీ జరిగి అది యాక్టివేట్ కావడం జరిగింది. ఆదివారం రాత్రి ల్యాండర్తో సంబంధాలను పునరుద్ధరించినట్లు జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ, మనకు ఇస్రో
అమెరికా వాళ్ళకు నాసా ఎలాగో జపాన్కి జాక్సా అని ఉంటుందండి. వాళ్ళ యొక్క అంతరిక్ష పరిశోధన సంస్థ పేరిది. ఇక్కడ కూడా మీకు ప్రశ్న వస్తుంది. జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ ప్రకటించింది. విద్యుత్తు అందుబాటులోకి రావడంతో సమీపంలోని రాళ్లపై పరిశోధనలు మొదలుపెట్టింది. మళ్ళీ బ్రాండ్ స్పెక్ట్రల్ కెమెరాతో విశ్లేషణ చేపట్టింది. తద్వారా చంద్రుడి ఆవిర్భావం గురించి మరిన్ని వివరాలు సేకరించేందుకు ప్రయత్నించింది. సమీపంలోని రాయిని ఫోటో తీసి కూడా మనకు పంపించింది. దానికి టాయ్ పూడల్ అని పేరు పెట్టారు. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ అత్యంత కష్టం. ఇందులో ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. దీనికోసం చేసిన సగం ప్రయత్నాలు విఫలమయ్యాయి. వాస్తవానికి స్లిమ్ ప్రయోగంలో అత్యంత ఖచ్చితత్వంతో ల్యాండింగ్ చేయడంపై జాక్సా ఇక్కడ దృష్టి పెట్టింది. ఇందుకు చందమామపై కేవలం 100 మీటర్ల వెడల్పున్న ప్రదేశాన్ని ఎంచుకుంది. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్సే, నోట్ చేసి పెట్టుకోండి. జపాన్కి సంబంధించి ఒక ల్యాండర్ని అయితే చంద్రుడి మీదకి పంపడం అనేది జరిగింది. న్యూయార్క్లో గాంధీ నూతన విగ్రహావిష్కరణ అనే ఒక ఆర్టికల్ కనిపిస్తుంది. అమెరికాలోని న్యూయార్క్ నగరం ఏదైతే ఉందో మరి అక్కడ శ్రీ తులసి మందిర్ వెలుపల మహాత్మా గాంధీ నూతన విగ్రహాన్ని సిటీ మేయర్ ఎరిక్ ఆడమ్స్, న్యూయార్క్ చట్టసభ సభ్యురాలు జెన్నిఫర్ రాజ్ కుమార్ ఆవిష్కరించారు. సౌత్ రిచ్మండ్ హిల్స్లో ఉన్న గాంధీ విగ్రహాన్ని 2022 ఆగస్టులో కొందరు దుండగులు 2 సార్లు ధ్వంసం చేశారు. దీంతో ఆ విగ్రహం స్థానంలో ఇప్పుడు కొత్తది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో శ్రీ తులసి మందిర్ వెలుపల ఒక విగ్రహాన్ని అయితే అక్కడ సిటీ మేయర్ ఆవిష్కరించాడు. ఇలా ఎక్కడైనా భారతదేశానికి చెందినటువంటి ప్రముఖ వ్యక్తుల స్టాచ్యూస్ ఎక్కడైనా ఆవిష్కరించబడుతున్నాయంటే తప్పకుండా ప్రశ్న వస్తుంది డెఫినెట్గా, ఎందుకంటే యాంగిల్లో క్వశ్చన్స్ ఉన్నాయి గతంలో. నెక్స్ట్, షాహీ ఈద్గా ప్రాంగణ సర్వేపై స్టే కొనసాగుతుంది. ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తున్నారు కొన్ని మసీదులు విషయంలో కాంట్రవర్సీ జరుగుతుంది. అక్కడ దేవాలయాలు ఉన్నాయని ఏఎస్ఐ ద్వారా సర్వే చేయించడము ఇవన్నీ కూడా మనకి జరుగుతున్నాయి. సో అలాంటి కొన్ని ప్లేసెస్ అయితే ఇలా వార్తల్లోకి వస్తే డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. రీసెంట్గా మీరు గమనించారు, జ్ఞానవాపి మసీదుకు సంబంధించి అక్కడ దేవాలయపు ఆనవాళ్ళు ఉన్నాయని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ధృవీకరించడము. సరే, దాని మీద కొంత చర్చ నడుస్తుంది. అది వారణాసిలో ఉంది. ఇంకొకటి షాహీ ఈద్గా మసీదు ఎక్కడుందంటే ఇది మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం చెంతన ఉన్న షాహీ ఈద్గా మసీదు ప్రాంగణంలో కోర్టు పర్యవేక్షిత సర్వే కమిషనర్ నియామకానికి అలహాబాద్ హైకోర్టు అయితే ఉత్తర్వులు ఇవ్వడం, ఆ ఉత్తర్వుల అమలుపై గతంలో తామిచ్చినటువంటి స్టే సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఆ స్టే ఆదేశాలు కొనసాగుతాయని సోమవారం ఇది స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. షాహీ ఈద్గా మసీదు నిర్వహణ కమిటీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఏప్రిల్ 2వ వారానికి వాయిదా వేసింది. సో ఇది జనరల్గా మీకు ప్రశ్న, షాహీ ఈద్గా మసీద్ ఎక్కడుందంటాడు, మధురలో ఉంది అని గుర్తుపెట్టుకోండి, యూపీ. నెక్స్ట్, మహిళా ఉద్యోగి పిల్లలకే పెన్షన్ అనే ఒక వార్త మీకు కనిపిస్తుంది. ఇక్కడ సామాజికంగా ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపే కీలక నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ప్రభుత్వ మహిళా ఉద్యోగులు, మహిళా పింఛన్దారులు తమ మరణానంతరము మరి ఇంతవరకు పింఛన్ని భర్తకి నామినేట్ చేసేవాళ్ళు, అంటే అలాగ ఉండేది పవరు, కానీ ఇప్పుడు భర్తకు కాకుండా కుమారుడికో కుమార్తెకో చెందేటట్లు నామినేట్ చేయవచ్చని కేంద్రము ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని వెలువరించింది. మహిళలకు సమాన హక్కులు కల్పించే దిశగా ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని కేంద్ర సిబ్బంది వ్యవహారాల సహాయ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ న్యూస్ మనకి. నెక్స్ట్, సిమీపై నిషేధం మరో 5 ఏళ్లు పొడిగింపు అనే వార్త కనబడుతుంది. ఉగ్రవాద సంస్థ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా దీని మీద కేంద్రం నిషేధాన్ని విధించింది. మరొక 5 years ఈ సిమీపై బ్యాన్ అయితే ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగినట్టు మనకి ఇక్కడ వార్త కనిపిస్తుంది. మీరు ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి. సిమీ అంటే అబ్రివేషన్, అంటే దాని యొక్క ఫుల్ ఫామ్ అడుగుతాడు, స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ ఆర్టికల్. నెక్స్ట్, మోనాలిసా పెయింటింగ్ పైకి సూప్ స్ప్రే అని ఒకటి మీకు కనపడుతుంది. ఇక్కడ మోనాలిసా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అంటే ఒక ఆశ్చర్యానికి గురి చేసినటువంటి పెయింటింగ్, అది అంత అద్భుతమైన పెయింటింగ్. లియోనార్డో డావిన్సీ ద్వారా మరి సృష్టించబడినటువంటి ఒక అపురూపమైన చిత్రం ఎందుకు వార్తల్లోకి వచ్చిందనేది చూడాలి.
ప్రపంచ ప్రఖ్యాత మొనాలిసా పెయింటింగ్ పైకి పర్యావరణ ఉద్యమకారులు సోపును స్ప్రే చేశారు. అయితే పెయింటింగ్కు గ్లాసు రక్షణ ఉండటంతో ఎటువంటి నష్టం వాటిల్లలేదు. 16వ శతాబ్దంలో ప్రఖ్యాత చిత్రకారుడు లియోనార్డో డావిన్సీ చేతుల్లో రూపుదిద్దుకున్న మొనాలిసా చిత్రం ప్రస్తుతం సెంట్రల్ ప్యారిస్లోని లౌవ్రే ప్రదర్శనశాలలో ఉంది. శుక్రవారం ఉదయం రిఫోస్టే అలిమెంటైర్ అనే గ్రూపుకు చెందిన ఇద్దరు మహిళా ఉద్యమకారులు గుమ్మడి సూపును మొనాలిసా పెయింటింగ్ పైకి స్ప్రే చేశారు. ఈ మొనాలిసా పెయింటింగ్ అనేది ఇప్పుడు ఎక్కడుంది అంటే మీకు గమనించండి, ప్యారిస్లోని లౌవ్రే ప్రదర్శనశాలలో ఉంది. ఇది లియోనార్డో డావిన్సీ వేసినటువంటి ఒరిజినల్ పెయింటింగ్ 16వ శతాబ్దంలో వేయబడింది. సరే, దాని మీదకి ఎందుకు ఈ సూప్ స్ప్రే చేశారని మనం ఒకసారి చూద్దాం. కళ ఆరోగ్యకరమైన సుస్థిరమైన ఆహార హక్కుల్లో ఏది ముఖ్యమైనది? వ్యవసాయ రంగం సమస్యల్లో ఉంది, రైతులు చనిపోతున్నారు, ప్రభుత్వం స్పందించాలి అని డిమాండ్ చేశారు. మ్యూజియం సిబ్బంది వెంటనే వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించారు. పెయింటింగ్ను తొలగించి శుభ్రం చేశాక గంట తర్వాత తిరిగి ప్రదర్శనకు ఉంచారు. మన వారసత్వం మాదిరిగానే ఈ పెయింటింగ్ భవిష్యత్ తరాలకు చెందాల్సిందని ప్రభుత్వం పేర్కొంది. ఉద్యమకారుల వాదనలో అర్థం లేదని కొట్టిపారేసింది. ఇంధన ధరలు పెరిగాయని, నియంత్రణలు ఎక్కువయ్యాయంటూ శుక్రవారం రైతులు ప్యారిస్ను దిగ్బంధించారు. ఆ సందర్భంలోనే ఈ సంఘటన అనేది జరిగింది. ప్రదర్శనకు ఉంచిన మొనాలిసా చిత్రంపై 1950లో ఓ సందర్శకుడు యాసిడ్ పోశాడు. దీంతో పెయింటింగ్ దెబ్బతింది. అప్పటి నుంచి పెయింటింగ్కి రక్షణగా గ్లాసును ఏర్పాటు చేశారు. 2019లో పారదర్శకమైన బుల్లెట్ ప్రూఫ్ అద్దాన్ని రక్షణగా బిగించారు. 2022లో ఓ ఉద్యమకారుడు భూగ్రహాన్ని కాపాడాలని కోరుతూ పెయింటింగ్ పైకి కేక్ను విసిరేశాడు. ఇవి మనం చూస్తున్నాం. సరే, మీకు స్టాక్ జీకేలో మాత్రం ఈ పెయింటింగ్ వార్తల్లోకి వచ్చింది కాబట్టి ఎవరు వేశారు, ప్రజెంట్ ఎక్కడ ఉందని చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. సో దానికోసం అయితే ఈ వార్తను నేను తీసుకున్నాను. మిగతా కరెంట్ అఫైర్స్ ఇంకొక వీడియోలో అందిస్తాను మీకు.